నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। చిల్లకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం। ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి, మరికొందరికి తీవ్ర రక్త గాయాలు। సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు। నిమ్మతోట వద్ద వివాదం, కత్తి దాడి చేయడంతో అనంతమ్మ అనే మహిళకు గాయాలు। రాపూరు మండలంలోని అక్కమాంబాపురం గ్రామంలో ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు। అవార్డు పొందిన బలిజ ఉద్యోగులను సన్మానించడం సంతోషదాయకం। గూడూరులో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన ప్రతినిధులు। ప్రతి నెల పేదలకు సరుకులు। గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేసిన సంఘం నాయకులు, సభ్యులు। చిల్లకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు, మిగతా వారికి తీవ్ర రక్త గాయాలయ్యాయి। ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు। నెల్లూరు నగరంలోని వనంతోపుకు చెందిన వారు ఇన్నోవా కారులో అరుణాచలంలో దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు। శనివారం అర్ధరాత్రి దాటాక చిల్లకూరు జాతీయ రహదారి సమీపంలోకి వచ్చేసరికి ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొంది। లారీ వెనుక నుండి వేగంగా ఢీకొనడంతో లారీ కిందకు కారు దూసుకెళ్లింది। ఈ ప్రమాదంలో వనంతోపుకు చెందిన 8 ఏళ్ల చిన్నారి వెన్నెల, జగదీష్ తో పాటు బాబు అనేవారు మృతి చెందారు। విషయం తెలుసుకున్న చిల్లకూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారించారు। కారులో మొత్తం 8 మంది వరకు ఉన్నారు। తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు। ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వచ్చే నెల 4వ తేదీ నుండి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది। ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దేవాలయ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేరుకుని బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు। ఈ సందర్భంగా వేద పండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఆలయ అధికారులు పండితులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు। నిమ్మతోట వద్ద చెలరేగిన వివాదం కాస్త దాడికి దారితీసింది। దీంతో మహిళ చేతికి రక్త గాయాలయ్యాయి। ఈ సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని అక్కమాంబాపురంలో చోటు చేసుకుంది। నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని అక్కమాంబాపురం గ్రామానికి చెందిన వేముల పెద్ద సుబ్బయ్య అనే వ్యక్తి గత 45 ఏళ్ల క్రితం ఎకరా పొలం కొని దాన్ని సాగు చేసుకుంటున్నారు। ఈ క్రమంలో భాగంగా ఆ పొలానికి ఎలాంటి సంబంధం లేని వంగపాడి రాఘవయ్య పొలం వద్దకు వచ్చి ఈ పొలం మా బంధువులు మీకు అమ్మారని అంటూ గొడవకు దిగాడు। దీంతో పొలం యజమాని సుబ్బయ్య సోదరుడు వేముల పెంచలయ్య నర్సయ్యతో వంగపాటి రాఘవయ్య గొడవకు దిగి కత్తితో దాడి చేయబోతుండగా అదే సమయంలో పెద్ద సుబ్బయ్య కుమార్తె అనంతమ్మ అడ్డు రావడంతో ఆ కత్తి ఆమె చేతికి బలంగా తగిలింది। దీంతో తీవ్ర రక్త గాయాలయ్యాయి। వెంటనే చికిత్స నిమిత్తం క్షతగాత్రురాలిని రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ఈ మేరకు రాపూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। గోరేపల్లి పంచాయతీ అక్కమాంబాపురం రాపూరు మండలం నెల్లూరు జిల్లా
45 సంవత్సరాల కిందటాల నుంచి మా ఆధీనంలో ఉండింది పొలము, మేము కొన్నాము. ఈరోజు ఏరో అతను వచ్చేసి నాకు వారతత్వం కింద ఉండదు అని చెప్పి కంప పెరగపోయినాడు. ఇది ఏదో నీకు పత్రాలు ఉంటే ఎత్తుకురాబో, డాక్యుమెంట్ ఉంటే ఎత్తుకురాబో, మేము ఇచ్చేస్తాము, మేము ఈరోజే బదిలీ వస్తామని చెప్పి నేను ఉన్నాము. డాక్యుమెంట్ ఒకటి తేలేకపోయినాడు. ఆ డాక్యుమెంట్ పూర్తిగా మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. మేము తీసుకొని పోయినాం, మేము చెప్పినాము. తర్వాత ఏంటంటే కంప పెరగపోయినాడు. కంప పెరగపోయేకాడికి నేను ఆటో పోయినాను. ఆటో పోయేకాడికి నన్ను నరకపోయి నా కూతురు ఇది న్యాయమేనా? మాకు తెలివితాలకే పోయి కంప పెరగటం అంటే న్యాయమా? నేను పోయినా తోటలోకి ఆడదాన్ని, నేను పోయినా దోళ్ళ దోలుంటే నేను పోయి దోళ్ళకి నీళ్లు పెట్టేస్తాం అని చెప్పి పోయాకాడికి, నేను పోయాకాడికే కంద పెరగతున్నాడు. ఏందిరా నువ్వు కంద పెరగతున్నావు? ఎవరికి చెప్పి వచ్చి పెరగతున్నావు? నువ్వు నీకెంత ధైర్యం ఉంది నువ్వు కంద పెరగతున్నావు అంటే? నీది కాదు, నీ నాయింది కాదు, నా నాయింది అని చెప్పి కంద పెరగతున్నాడు. ఒక పెరగను మేము లాగనగా ఉన్నాము. అంతలోకి మా ఆయన ఈ ఆధారాలు ఎత్తుకొని వచ్చి చూపించినా గానీ వదులుకోలేదు. నీ నాయింది నువ్వు తెలుసుకోరామన్నాడు. నా నాయింది నేను తెలుసుకుంటాను అన్నాడు. నీ నాయింది కాదు, నా నాయింది. మేము సంపాదించిన ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి. జూరపల్లి పంచాయతీ అక్మాపురం గ్రామం. నా పేరు అనంత. మా తాతల ఆస్తికి నేను వారసురాలి. తోటలో వేరే వాళ్ళు వచ్చి కంప పెరగకుంటే నేను అడ్డం పోయినందుకు కంపెనీ పెరుగుతున్నావు అన్నందుకు ఇట్లా చేయి నరికాడు. 3 గుంటలు పడ్డాయి. అమ్మినాయన లేడు, పన్నాకం లేడు, ఇద్దరు చనిపోయాడు. వాళ్ళు మా ఇంట్లో హక్కుదారులు అని ఇప్పుడు వచ్చి దాన్ని అడ్డగిస్తున్నారు. ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. చూడండి, చేయి కూడా 3 గుంటలు పడ్డాయి చెప్పి మాకేదో. గూడూరు 2వ పట్టణ పరిధిలోని టిట్కో గృహ సముదాయం వద్ద డిఎస్పీ రమణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించిన బలిజ ఉద్యోగులను సన్మానించడం సంతోషంగా ఉందని బలిజ ఉద్యోగుల సేవా సమితి డివిజన్ గౌరవ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు అన్నారు. గూడూరులోని త్యాగరాజ వీధిలో ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఏర్పాటై ఉన్న ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్తమ సేవలు అందించి ప్రభుత్వంచే అవార్డులు పొందిన బలిజ ఉద్యోగులను బలిజ అభ్యుదయ సేవా సమితి జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, సేవా సమితి డివిజన్ గౌరవ అధ్యక్షులు సారంగ శ్రీనివాసుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు సారంగ శ్రీనివాసులు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిందన్నారు. అలాగే ఉత్తమ సేవలు అందించి అవార్డులు పొందిన బలిజ ఉద్యోగులను సన్మానించడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. ఏర్పడిన కొత్తల్లోనే మనం ఇక్కడ జిల్లా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక్కడ డైరీ కూడా ఓపెన్ చేయాల్సి వచ్చింది. అటువంటి జిల్లా సమావేశాన్ని జిల్లా నాయకులు మెచ్చుకునే విధంగా ఇక్కడ మనం జరిపినాం. ఎంత బాగా జరిపినామంటే టౌన్లో కాదు జిల్లాలోనే మనం జరిపిన సమావేశానికి ఒక గొప్ప పేరు వచ్చింది. అటువంటి సమావేశాన్ని జరిపినాము. తర్వాత కూడా మనం ఇంకొక అటువంటి సమావేశాన్ని కూడా జిల్లా అధికారుల సహకారంతో
మనం మళ్ళీ కూడా జరుపుతాం. కాబట్టి మనందరం కూడా ఒక వేదిక మీదకి రావాలా, ఒక అడిగా ఉండాలా, అన్నీ కూడా మనం చర్చించుకొని అందరి సహకారం మీరందరూ కూడా అన్నిటికీ హాజరవుతూ ఉంటే మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి ద్వారా బలిజ కులస్తులకి కావాల్సిన రిజర్వేషన్లు కానీ ఎటువంటి అవకాశాలు కానీ మనం ఉపయోగించుకొని వారి ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఖచ్చితమైన పందాలు నడుస్తూ ఉన్నారు. వారి మార్గం, వారు విరాళాలు ఇవ్వడం కానీ, ప్రజల్లో తిరగడం కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో అన్ని కులాల వారికి కూడా ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇటువంటి అభిప్రాయాలు ఏర్పడినప్పుడు మనం కూడా వారికి చేదోడు వాడుగా నిలబడి మనం పూర్తిగా వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యతతో ఉంటాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎందుకంటే వస్తాము మన సంఘీయులు మన యొక్క ఉద్యోగస్తులకు బలపడేందుకు ఏర్పడిన సంస్థ మాత్రమే. అంటే మనం ఒక ఉద్యోగులుగా మనకు గుర్తింపు ఉంటుంది, సమాజంలో ఉంటుంది, బయట ఉంటుంది. కానీ మనంతటా మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటామని రీసెంట్ బలిజ అభ్యుదయ సేవా సమితి అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెల్లూరులో మొట్టమొదట ఏర్పాటు చేసుకున్నాం. ఫస్ట్ అది శాఖలుగా విస్తరించి కావిలి శాఖ చాలా బాగా జరుగుతుంది. కావిలి డివిజన్ అవతల కావిలి చుట్టుపక్కల మొత్తం ఆ మండలాలన్నీ కవర్ చేసి వాళ్ళందరూ ప్రతి ఇయర్ కూడా క్యాలెండర్ ఓపెన్ చేసి జరుగుతుంది. అప్పుడు ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నాం మేము. అవతల మన ఇక్కడ గూడూరు డివిజన్లో గతంలో సాయి ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డే కానీ అవార్డులు వచ్చిన బలిజ సంఘీయులకి సన్మానం చేయాలని ఈ సంకల్పం చాలా మంచిది. ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తే ఇంకా బాగా పనిచేసేదానికి ఉంటుంది. నాతో పాటు మన బాలసుబ్రహ్మణ్యం గారికి, సత్యనారాయణ గారికి, జ్యోతి గారికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మన సంఘం, మన బలిజ సంఘం అనేది, మన బలిజ సంఘ్యులు అనేది రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాము. గత ఎలక్షన్లో మన సత్తా ఎండు చాటి ఈరోజు ప్రభుత్వం మారడానికి ప్రధాన కారణమైన ఈ ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అనంతరం పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు, ప్రతినిధులు మునిశేఖర్, అధ్యక్షుడు శేషయ్య, కార్యదర్శి కళ్యాణ్ సాయి, బాస్ అధ్యక్షుడు మదనమేటి వెంకటరమణయ్య, పవన్ కుమార్, అక్కల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి సహకారంతో 25 మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బత్తల రవీంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ పేదలకు ట్రస్ట్ తరపున చేయూత అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు సనత్ రెడ్డి, బండి ధనుంజయ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రజేంద్రారెడ్డి, రఘురామరెడ్డి, సిద్ధారెడ్డి, హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలకి, మిత్రులకి శుభాకాంక్షలు. ఇది లాస్ట్ ఆదివారం ప్రోగ్రామ్ కొంచెం అనివార్య కార్యక్రమాలు చేయలేకపోయారు. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అందువల్ల మీరు అందరూ వీలైనంత వరకు వాళ్ళ కస్టమర్స్ వస్తేనే బాగుంటుంది. లేనప్పుడు ఎవరున్న వాళ్ళ పేరు రాయించేసి ముందు ఆథరైజేషన్. ప్రతి నెల 3వ ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద పలుసరుకుల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అనివార్య కారణాల వల్ల 3వ ఆదివారం ఇవ్వలేకపోయాము. ఆ కార్యక్రమాన్ని 4వ ఆదివారం అయినటువంటి ఈరోజు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4వ ఆదివారం ఇస్తున్నటువంటి గున్నం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగే పలుసరుకుల కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ 2 కార్యక్రమాలను కూడా ఈ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు ప్రతి నెల కూడా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు ఈ ఒక్క రెడ్డి సంఘానికే కాకుండా వారు అనేక సేవా సంస్థలకి కూడా ఆర్థిక సహకారం అందిస్తూ వస్తున్నారు.
వారు మంచితనానికి గూడూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వాళ్ళ విషయం. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు విస్తృతంగా ఉండాలని కోరుకుంటున్నాను. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గూడూరుకు చెందిన జనసేన పార్టీ నాయకులు కొనిదెల మునిగిరీష్ కలిశారు. నా సేవ నా వంతు కార్యక్రమానికి మునిగిరీష్ 2 లక్షల రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ కు అందజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ విభాగం అధ్యక్షులు వేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలో గూడూరు జనసేన పార్టీ నాయకులు కొనిదెల మునిగిరీష్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో చిరంజీవి యువత ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలు, ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి యువరాజ్యం విభాగం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన విషయాలను పవన్ కళ్యాణ్ తో ఆయన పంచుకున్నారు. నా సేవ నా వంతు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీకి తన వంతుగా 2 లక్షల రూపాయలను విరాళంగా మునిగిరీష్ అందజేశారు. అలాగే బుల్లితెర నటుడు జనసేన నాయకుడు ఆదిని కూడా కలిశారు. నిబద్ధత కలిగిన అరుదైన రాజకీయ నేత పవన్ కళ్యాణ్ అని, అలాంటి నేత నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. విమర్శకుల నోళ్లు మూయించేలా కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఇది మంచి ప్రభుత్వమని ప్రజలే కితాబిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 40వ డివిజన్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని 40వ డివిజన్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. వారంతా టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్ లో పర్యటిస్తూ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎంతో సంతోషంగా ఉందన్నారు. అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమం, అభివృద్ధి పనులు చేపట్టినందుకు సంతోషంగా ఉందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వడం జరిగిందని, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం, ఏవైతే పనులు చేసామో ఆ పనుల విషయం సంబంధించి ఒక పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ ఆనందానికి అంటే జనరల్గా నిజంగా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ముందుకు వచ్చి కలిసి మాట్లాడతారు. వాళ్ళ ఆనందానికి అద్దులేవు. నేను ఒకటే చాలా మందిని అడిగాను, ఎందుకు మంచి ప్రభుత్వం మీరు అంటున్నారు చెప్పంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ వచ్చి 100 రోజులు ప్రామిస్ చేసిన వాటిల్లో ఈరోజు అనేకమైన వాటిని క్లియర్ చేశారు. ఒకటి పింఛన్లు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది. అంతేకాదు దానికి ముందు 3 నెలలు అరియర్స్ 3000 కలిపి మొదటి నెలలో 7000 ఇచ్చారు. అసలు మేము ఇస్తామనుకోలేదు సార్, ఏదో చెప్తారు ప్రభుత్వాలు, ఇవ్వరనుకున్నాం. ఈ పెన్షన్ కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో 4000 అన్నది 250 చేస్తారనుకున్నాం. కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నిజంగా మేము అనుకోలేదు సార్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటివి చేశారని వాళ్ళ యొక్క ఆనందానికి అద్దులేదు. అదేవిధంగా మెగా డిఎస్టీ నిరుద్యోగులు ఎంతోమంది యాక్చువల్గా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అట్లాంటిది రాగానే 16,437 మందికి ఉద్యోగాలు వచ్చేందుకు యాక్చువల్గా దాన్ని పిలవటం జరిగింది. అదేవిధంగా 1675 కోట్లు ధాన్యం కొనుగోలుకి బకాయిలు ఉంటే ఇచ్చాం. రైతు సోదరులు వాళ్ళు పంట పండిస్తే సంవత్సరం అయిన తర్వాత ఆ పంట కోసిన తర్వాత అమ్మితే డబ్బులకు ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లాంటిది గత ప్రభుత్వం బాకీ పెట్టిన 16,674 కోట్లు 1674 కోట్లు రైతుల ఖాతాలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకి అటు మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మనం కట్టే జిఎస్టీలో వాటిలో ట్యాక్స్ల పర్సంటేజ్ ఇస్తుంది. 43% మన స్టేట్కి రావాలా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ గూడూరు నాట్య గురువులు శైలజ శ్రీనివాస్ నృత్య బృందం కాణిపాకంలో ప్రదర్శన చేశారు. చిన్నారులు వేసిన నృత్యం అక్కడి వారిని ఆకట్టుకుంది. ప్రదర్శనకు హాజరైన ప్రముఖులు చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కరిముల్లా, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు సరికాదని, వర్గీకరణకు మేము వ్యతిరేకమని మాల మహానాడు సలహాదారుడు అరవ పార్వతయ్య, నాయకులు మీజూరు మాధవ్ తదితరులు పేర్కొన్నారు. సైదాపురంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అతిథులు రంగనాథ్, మల్లికార్జున్, అశోక్ బాలు, నాగేంద్రరావు తదితరులతో పాటు నాయకులు బట్ల రమణయ్య, బోయన రమేష్ బాబు, బొడ్డు ప్రసాద్, కడివేటి మునేంద్ర, పెంచులయ్య, గంటా నిరంజన్, మగ్గం నవీన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి చేరుంది. ఈ వారికి ఈ రాష్ట్రంలో ఉండే మహానుభావుడు, ఆ రాష్ట్రంలో ఉండే ఇంకో మహానుభావుడు ఎవరికి ఏదో ఒకటి గిల్లేవాళ్ళు. ఒరే వీళ్ళు జోలిపోతే తొంతారా మనల్ని. ఎందుకంటే మన ఎలక్షన్ మనం మీటింగ్ లో మాట్లాడా, గెలిచిన ఏదో నా కొడకల్లారా మీకెంత పెద్ద భారీ మెజారిటీలో ఎట్లొచ్చాయరా మానవుడు ఓట్లు అయిపోతే మేము వేసామా లేదా చెప్పండి. మేము వేసిన ఓట్లు మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యి మీరు మమ్మల్ని మీద ఖర్చుకుంటారా? న్యాయం చెప్పరా? మీరు మీ ముఖ్యమంత్రి గారు చెప్పరా? మాల మంత్రులు గారా మీరు చెప్పరా? మాల ఎమ్మెల్యే గారు మీరు చెప్పరా? అంటే మేము మీ ఇంటికి వచ్చి మేము మిమ్మల్ని ఏదో తమ నిద్రపోతున్నాం అంటేనే చెప్తారా అని అంటున్నాడు. వాళ్ళు ఇళ్ళపై మనం తట్టాలంటారు. ఏ రాజకీయ నాయకుడైనా సరే తన స్వార్థ ప్రయోజనాల కోసం రిజర్వేషన్లని విభజిస్తే అది చల్లనే చల్లదు. మహానుభావుడు రాజ్యాంగం రాసే టైంలోనే ఆయన తెలుసు ఇటువంటి ఎదముండా గ్రూపులు వస్తారని, వీడిని కలిపెడతారని ఆయన తెలుసు. అందుకని అది రాసి పెట్టాడు. అది రాశాడు కాబట్టి 2004 జడ్జిమెంట్ మీరు చదవండి, క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పారు 5 మంది. ఈ ఏబిసిడీలు అనేటివి రాజ్యాంగ విరుద్ధము, అందుకని కొట్టేశారు వాళ్ళు. మరి సుప్రీం కోర్టులో ఉండేది అందరూ జడ్జిలే కదా. ఒకడు మర్డర్ చేసిపోతే వీడు మర్డర్ చేయలేదు, ఒకడు మర్డర్ చేసిన ఒకటి చెప్పచ్చా? మర్డర్ జరిగింది అక్కడ. 27.5% బీసీలకి, 50% ఓసీలకి, మొత్తం 50% రిజర్వేషన్లు, 100% రిజర్వేషన్లు కల్పిస్తే ఈరోజు మాదిగులు అంటే షెడ్యూల్ కులాల్లో ఉన్న మాదిగులు కేవలం మాలలు మాత్రమే అభివృద్ధి వైపు పయనిస్తూ ఉన్నారు, మాదిగులు వెనకడిపోయినారనే ఒక కారణం చూపెడుతూ ఈరోజు రిజర్వేషన్లు మాకు విభజించాలని ఉద్యమాలు చేస్తున్నారు. 1994లో మందాకృష్ణ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాల సోదరులు కూడా చిన్న పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా పడకలారా మీరేమో అప్పుడు అంబేద్కర్ సాధించి పెట్టి ఫలాన్ని మీరు అనుభవించారు, మీకు ఎంత ఇది కూడా మీరు మాకేమి లేకుండా చేశారని అంటే వాళ్ళు ఏదో ఒక రోజు మనం ప్రశ్నించినప్పుడు మనం సమాధానం చెప్పుకునే విధంగా మనం ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. సోదరులారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, బాధ్యత చెప్పండి. రాజకీయాలను పక్కన పెట్టండి, రాజకీయాలు అవసరం లేదు. రాజకీయం మనల్ని ఎత్తుకుంటూ రావాలి, రాజకీయం మనల్ని ఎత్తుకుంటూ రావాలి. ఇది ఎప్పటి నుంచి ప్రయత్నించాలి మనం? రేపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాడి నుంచే మాకు సపోర్ట్ చేయకపోతే మీకు మేము ఓట్లు వేయము అనే సంకేతం వాళ్ళకి పంపిస్తాం. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అనే కొంచెం వివరణ ఇచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటే చెప్పను, చేయకపోతే చెప్పేస్తాం. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ కారంచేడు, చుండూరు వ్యవహారం జరిగిన తర్వాత ఆ కొద్ది సంవత్సరాలలోనే బహుజన్ సమాజ్ పార్టీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో లేదా జంకానా గ్రౌండ్స్లో అనుకుంటా భారీ మీటింగ్ జరిగింది. ఆ భారీ మీటింగ్కి 7 లక్షల నుంచి 8 లక్షల దళిత జనాభా అక్కడ గ్యాదర్ అవ్వడము, కాంశీరామ్ గారు ఆ మీటింగ్ ఉద్దేశించి నెక్స్ట్ నిజంగా మాకు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం ఆ రోజు జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకే నాయుడుపేటలోని ఏఎల్సీఎం మైదానంలో మేనకూరు ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. మేనకూరు పరిశ్రమలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. से भी जो है बैठ करके जो है मैच का आनंद ले रहे हैं और यहाँ की टीम और इसी बीच जो है और बॉलर का साइंस मिस्टर साइंस भी ఇండస్ట్రీస్ మేనకూరు నుంచి మాట్లాడుతున్నాము. ఇక మా కంపెనీ ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ డే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది. మా టోటల్ ప్లాన్స్ అన్ని సెక్షన్స్లో తీసుకుని 4 టీంలు చేయడం జరిగింది. 4 టీముల్లోని ఫస్ట్ మ్యాచ్ పార్టికల్ బోర్డు, నెక్స్ట్ హెచ్పిఎల్ టీము 2 చాలా బాగా ఆడాయి. ఇందులో హెచ్పిఎల్ వాళ్ళు విన్నింగ్ అయ్యింది. చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ
కుర్రోళ్ళు మంచి ఎంకరేజ్గా ఆడారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్టికల్ బోర్డు ఓడిపోవడం జరిగింది. సెకండ్ మ్యాచ్ మెకానికల్ టీము అండ్ అడ్మినిస్ట్రేషన్ టీము 2 మ్యాచ్లు జరగడం జరిగింది. వాళ్ళు చాలా బాగా ఆడారు. ఇక్కడ మాకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా చిన్న కుర్రోళ్ళు తీసుకోవడం, లోకల్ కుర్రోళ్ళు తీసుకోవడం, నెక్స్ట్ త్రూఅవుట్ ఇండియా నుంచి తీసుకోవడం జరిగింది. అస్సాం నుంచి, ఢిల్లీ నుంచి, బెంగాల్ నుంచి, గుజరాత్ నుంచి, తమిళనాడు, కర్ణాటక లోకల్ కూడా మొత్తం మ్యాక్సిమం మ్యాన్ పవర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి నాట్ ఓన్లీ క్రికెట్, వాలీబాల్ ఒకటి, నెక్స్ట్ టగ్ ఆఫ్ వార్ ఒకటి, ఈ మ్యాచెస్ కంపెనీలోనే కండక్ట్ చేస్తాము. క్రికెట్ కంపెనీలో కండక్ట్ చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ మేము ప్లాన్ చేసుకున్నాము. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసి కుర్రోళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఈ పార్టిసిపేషన్, ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో 3 మృతి, మరికొందరికి తీవ్ర రక్త గాయాలు. సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. నిమ్మ తోట వద్ద వివాదం, కత్తి దాడి చేయడంతో అనంతమ్మ అనే మహిళకు గాయాలు. రాపూరు మండలంలోని అక్కమాంబాపురం గ్రామంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అవార్డు పొందిన బలిజ ఉద్యోగులను సన్మానించడం సంతోషదాయకం. గూడూరులో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన ప్రతినిధులు. ప్రతి నెల పేదలకు సరుకులు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేసిన సంఘం నాయకులు, సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.